సాధారణంగా బిగ్ బడ్జెట్ హాలీవుడ్ ఫిల్మ్స్ పోస్ట్ పోన్ అవడం అనేది ఎక్కువ సార్లు జరగదు. కానీ ఎప్పుడైనా ప్రొడక్షన్ డిలే లైక్ స్ట్రైక్స్ వల్ల కానీ, కోవిడ్ వల్ల కానీ, లేదంటే స్క్రిప్ట్లోని మార్పులు చేయాలన్నా, టెస్ట్ స్క్రీనింగ్స్ వల్ల వచ్చిన రిపోర్ట్స్ వల్ల రీషూట్స్ చేయాలన్నా సరే కాస్త పెండింగ్ పడుతుంది. అండ్ ప్రమోషన్స్కి టైం కుదరకపోయినా, పోస్ట్ ప్రొడక్షన్కి కావాల్సిన టైం పెంచుకోవాలనుకున్నా, ఏదైనా ఫిలిం తోటి క్లాష్లో ఉన్నా అలాంటి సమయంలో మాత్రమే, అది కూడా ఓన్ స్టూడియోస్ అయితేనే ఇలాంటి డిలేస్ అనేవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ప్రతి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి కూడా అవ్వవు. మరి ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ ఎందుకు అవుతుంది? అది కూడా స్పైడర్ మ్యాన్ 4 షూటింగ్ కూడా మొదలవ్వని ఈ సినిమా డూమ్స్డే కన్నా ముందు రిలీజ్ చేయడానికి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు? స్కెడ్యూల్స్లో అది ఎలా సాధ్యపడుతుంది? మేబీ స్పైడర్ మ్యాన్ 4 యొక్క స్టోరీ ఈవెంట్స్ని సెట్ చేయడానికి స్క్రిప్ట్లో చేసిన మార్పుల వల్లనే డూమ్స్డేని తర్వాత రిలీజ్ చేయడానికే పుష్ చేస్తున్నారా అనే డౌట్స్ కూడా చాలా మంది నాకు అడుగుతున్నారు. మీ అందరికీ చాలాసార్లు చెప్పినట్టే, ఇనీషియల్గా స్పైడర్ మ్యాన్ 4ని కేవలం ఒక స్ట్రీట్ ఫైట్ గ్రౌండెడ్ ఫిలింగా ప్లాన్ చేసుకున్నారు. కానీ మల్టీవర్స్ సాగా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయే టైం వచ్చేసింది కాబట్టి మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ పక్కాగా పెట్టుకోవాలి. దాంతోపాటు డూమ్స్డే తర్వాత రిలీజ్ చేస్తూ సెకండ్ పార్ట్గా కంటిన్యూషన్ ఉంటుంది, ఆ తర్వాత సీక్రెట్ వార్స్కి కంటిన్యూషన్ ఉంటుంది. ఈ విధంగా ఈ 3 ఫిలిమ్స్ అనేవి ఒక ట్రయల్జీ లాగా ఉంటాయని కూడా ఇంతకు ముందు అప్డేట్స్ వచ్చాయి. న్యూగా రెడీ చేసుకున్న స్క్రిప్ట్ సేమ్ ఈ విధంగా ఉందని చెప్పి. కానీ మెయిన్ రీజన్ కేవలం స్పైడర్ మ్యాన్ 4 మాత్రమే కాదు డూమ్స్డే పోస్ట్ పోన్ అవడానికి. ఇంతకు ముందే మీలో చాలా మందికి డూమ్స్డే పక్కాగా పోస్ట్ పోన్ అవబోతుందని చెప్పి ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ముందుగా హాలీవుడ్ లో షూటింగ్ ప్రకారం స్కెడ్యూల్స్ అంతా కూడా బిగ్ ఫిల్మ్స్ అయినా సరే కేవలం 4 to 5 months మాత్రమే ఫిల్మింగ్ చేస్తారు, అంటే షూటింగ్ చేస్తారు 4 to 5 months వరకు. ఆ తర్వాత 6 to 8 months, కొన్ని ఫిలిమ్స్ 8 to 10 months, కొన్ని ఫిలిమ్స్ దాదాపుగా 1 year వరకు పోస్ట్ ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ అవుతారు. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్ కానీ, విఎఫ్ఎక్స్ని యాడ్ చేయడం కానీ, కలర్ గ్రేడింగ్ మార్చడం కానీ, డబ్బింగ్ చెప్పడం కానీ, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. కొన్ని ఫిలిమ్స్కి అసలు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అనేవి నార్మల్గా ఉన్నాయనుకోండి 6 to 8 months లోపే కంప్లీట్ చేసేస్తారనమాట. ఒకవేళ విఎఫ్ఎక్స్ హెవీగా ఉందనుకోండి 8 to 10 months. ఆ విఎఫ్ఎక్స్ హెవీ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ అవుట్పుట్ రావడానికి కొన్ని ఫిలిమ్స్ దాదాపుగా 1 year వరకు పోస్ట్ ప్రొడక్షన్ టైంని తీసుకుంటారు. ఈ టైంలోనే వాళ్ళు మార్కెటింగ్ స్కెడ్యూల్ని కూడా ప్లాన్ చేసుకుంటారు. కొన్ని ఫిలిమ్స్కి 6 to 7 months ముందే టీజర్ని కానీ, గ్లిమ్స్ని కానీ రిలీజ్ చేస్తారు. మరికొన్ని ఫిలిమ్స్కి 1 year ముందే అనౌన్స్మెంట్ టైప్లో కానీ, గ్లిమ్స్ టైప్లో కానీ ఒక వీడియోని ప్రమోషనల్ మెటీరియల్గా రిలీజ్ చేస్తారు మార్కెటింగ్లోని. ఆ తర్వాత 50 to 60% పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టెస్ట్ స్క్రీనింగ్ జరుపుతారు. ముందుగా ఎక్కువ శాతం ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ కానీ, బిగ్ స్టూడియోస్లో ఇలాంటి టెస్ట్ స్క్రీనింగ్స్ అయితే జరుగుతాయి అనమాట. ఆ తర్వాత 75% కంప్లీట్ అయిన తర్వాత మరొక టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు డ్యూరేషన్ని కానీ, ఆ కట్ని కానీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలా, ఓకే చేయాలా అనే డిసిషన్కి వస్తారు. ఆ తర్వాత కొన్ని ఫిలిం ఫెస్టివల్స్లో కానీ, కొన్ని స్పెషల్గా క్రిటిక్స్ గురించి ప్రీమియర్స్ వేస్తారనమాట. అందుకనే ఫస్ట్ రివ్యూస్లోని క్రిటిక్స్ నుండి ఫస్ట్ రివ్యూస్ అంత త్వరగా వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళ గురించి సపరేట్గా ప్రీమియర్స్ అండ్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇక హాలీవుడ్ ఫిల్మ్స్ షూటింగ్ మధ్యలో ఎప్పుడు కూడా ఆపరు. వాళ్ళు అనుకున్న ఆ 4 to 5 months స్కెడ్యూల్ని ప్రాపర్గా కంటిన్యూ చేస్తారు. ఎప్పుడైనా స్ట్రైక్స్ జరిగినా, లేదంటే యాక్టర్స్కి ఏమైనా హెల్త్ బాగోకపోయినా, లేదంటే కోవిడ్ లాంటిది రావడం కానీ, ఏదైనా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినా సరే కొన్నిసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ కదా ఫైనల్ రైకనింగ్ అయితే స్ట్రైక్స్ వల్ల ఒకసారి షూటింగ్ ఆగిపోయింది. దాంతోపాటు ఆ కాస్ట్లీయెస్ట్ సబ్మెరీన్ ఒకసారి మాల్ ఫంక్షన్ వల్ల పనిచేయడం ఆగిపోవడం వలన దాన్ని రిపేర్ చేయడానికే ఎక్కువ డబ్బులు షూటింగ్ డిలేస్ అయ్యాయి. ఇలాంటి సమయంలోనే వాళ్ళకి బడ్జెట్ కాస్ట్ అనేది పెరిగిపోద్ది. ట్యాక్స్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ శాతం డిలేస్ అవుతున్న కొద్దీ వాళ్ళ బడ్జెట్, ట్యాక్స్, ఇంట్రెస్ట్ పెరిగిపోయి కాస్ట్ అనేది హెవీగా పెరిగిపోద్ది. అందువల్లనే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్కి హెవీ బడ్జెట్స్ పెరిగిపోతే తప్పించి కేవలం ఫిలిం మీద ఇన్వెస్ట్ చేసినవి మాత్రమే కాదనమాట. పోతే ప్రస్తుతానికి డూమ్స్డే డిలే అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిన కారణాలు ఎక్కువ శాతం హాలీవుడ్లో జరుగుతూ ఉంటాయి ఫిలిం మేకింగ్లో. మీకు అర్థం కావడానికి, క్లారిటీ ఉండడానికి చెప్పాను. కానీ ఇప్పుడున్న ఈ కారణాలు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తాయి. ఎందుకంటే డిస్నీ ఇనీషియల్గా 2026లోనే మే మంత్లోనే మ్యాండలోరియన్ అండ్ గ్రోగు స్టార్ వార్స్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ని చాలా గ్యాప్ తర్వాత ప్లాన్ చేసుకున్నారు. ఇది కూడా కొద్దిగా బడ్జెట్ పెట్టిన ఫిల్మే అండ్ హెవీ బాక్స్ ఆఫీస్ డిమాండ్ ఉన్న ఫిల్మే. మార్వెల్ అండ్ స్టార్ వార్స్ లాంటి పాపులర్ ఫ్రాంచైజీని హోల్డ్ చేస్తున్న డిస్నీ ఒకే మంత్లోనే 2 weeks 3 weeks గ్యాప్లోనే ఒక బిగ్ ఫిలిమ్స్ని రిలీజ్ చేస్తే పక్కాగా బాక్స్ ఆఫీస్ డ్యామేజ్ స్టూడియోకే జరుగుతుందని చెప్పి ఇంతకు ముందే స్టూడియోలో చాలామంది కంప్లైంట్స్ పెట్టారు. పోతే మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫిలింనే పోస్ట్ పోన్ చేసేయచ్చు కదా, ఎవెంజర్స్ కానీ, మార్వెల్ ఫిల్మ్స్ కానీ అన్నీ కూడా మే మంత్ సెంటిమెంట్ కదా అని మీలో చాలామంది కనిపించవచ్చు. కానీ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు యొక్క షూటింగ్ ఆల్రెడీ డిసెంబర్లో లాస్ట్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్ కానీ అండ్ కంప్లీట్గా ఫైనల్ అవుట్పుట్లో కానీ ఈ ఫిలిం మ్యాండలోరియన్ అండ్ గ్రోగుయే చాలా ఫాస్ట్ ప్రొసీడింగ్స్లో ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ మొదలైపోయి 5 months అయిపోయింది. ఈ అక్టోబర్ కల్లా ఫిలిం యొక్క ఫైనల్ అవుట్పుట్ కూడా రెడీ అయిపోతుంది. అంటే ఇంకా ఫిలిం రిలీజ్ చేయడానికి మే వరకు టైం ఉంది. సో
ఈ డూమ్స్డే షూటింగ్ అయ్యేలోపు మ్యాండలోరియన్ గ్రోగు ఫైనల్ అవుట్పుట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ముందు రిలీజ్ చేస్తే పక్కగా ఆ ఫిల్మ్నే కదా రిలీజ్ చేయాలి. అండ్ వాళ్ళు ఇనిషియల్గా మేకి ప్లాన్ చేసుకున్న మార్కెటింగ్ ప్రకారం రిలీజ్ డేట్ని మళ్ళీ మార్చాలని అనుకోరు. ఎందుకంటే బిగ్ ఫిలిమ్స్కి మార్కెటింగ్ వల్ల రిలీజ్ డేట్ని మారిస్తే హైప్ తేడా అవుతుంది, వెయిట్ చేసే ఆడియన్స్కి ఇరిటేషన్ కూడా క్రియేట్ అవుతుంది. మరి డూమ్స్డే డేట్ మార్చినంత మాత్రాన ఏం అవ్వదంటే చాలా డ్యామేజ్ అవుతుంది. అయినప్పటికీ ఈ డూమ్స్డే షూటింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ అవుతుంది. అంటే వాళ్ళకి మిగిలింది కేవలం 7 to 8 months 6 months ఈ చాలా తక్కువ టైంలోనే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేయడం అసాధ్యమని చెప్పాలి. చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు బ్యాడ్ అవుట్పుట్ వల్ల. సో తొందరపడిగానే రిలీజ్ చేస్తే మేకల్లా పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే మాత్రం రెడీ అవ్వదు ఈ ఫిల్మ్ది. నిజానికి డూమ్స్డేకి దాదాపుగా 10 to 12 months 1 year వరకు పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకున్నా సరే తప్పులేదు. ఎక్కువ శాతం మంచి క్వాలిటీ అవుట్పుట్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే హెవీగా బడ్జెట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 550 to 600 millions బడ్జెట్ కూడా దాటే అవకాశం ఉంది. మార్కెటింగ్ యాడ్ అయితే ఇంకా ఎక్కువ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఫైనల్ బడ్జెట్. సో సెకండ్ స్ట్రాంగ్ రీజన్ ఇదనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ స్టార్ వార్స్ మ్యాండలోరియన్ ఫిల్మ్తో ఉన్న క్లాష్ మంత్, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ పోస్ట్ ప్రొడక్షన్ యొక్క టైం అస్సలు సరిపోలేదు. ఒకవేళ టెస్ట్ స్క్రీనింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయాలని, రీషూట్స్ గురించి ఏమైనా వచ్చాయనుకోండి రిపోర్ట్స్, రీషూట్ చేయాలన్నా కూడా టైం అసలు సరిపోదు కదా, చాలా తక్కువ టైం మాత్రమే మిగిలింది. అలానే ఆర్డీజే డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ని రాయడానికి కూడా రెడీ అయ్యారనమాట. మరి రెడీ అయ్యారంటే ఒక 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఆ స్క్రిప్ట్ని మార్చలేరు కదా. పక్కాగా స్క్రిప్ట్ యొక్క పాలిష్ కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే మళ్ళీ స్క్రిప్ట్లోని చేంజెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను లాస్ట్ వీడియోలోని చాలా స్ట్రాంగ్గా చెప్పాను పక్కాగా డూమ్స్డే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని. ఎందుకంటే ఆర్డీజే ప్రొఫెషనల్ రైటర్ కాదు. ఒకవేళ తీసిన ఫ్లాష్ బ్యాక్ కానీ ఆర్జిన్ కానీ ఫిల్మ్లో పర్ఫెక్ట్గా ఫిట్ కావట్లేదని చెప్పి టెస్ట్ స్క్రీనింగ్లో రిపోర్ట్ వచ్చిందనుకోండి, మళ్ళీ దానికి మార్పులు చేసి మళ్ళీ రీషూట్స్ చేయాలన్నమాట. బౌండ్ స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది షూటింగ్కి, కాకపోతే క్లైమాక్స్ని కాస్త మార్చే అవకాశం కానీ, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ యాడ్ చేయడం కానీ, ఇలాంటి స్మాల్ స్క్రిప్ట్ని పాలిష్ చేసే కొన్ని స్మాల్ ఎలిమెంట్స్ మిగిలిపోయాయి. సో అవి పక్కాగా జరుగుతాయి అనమాట. ఏమో టెస్ట్ స్క్రీనింగ్ తర్వాత రీషూట్స్ కూడా చేయమంటారేమో, కాస్త టైం ఉండాలి కాబట్టి ఈ టైం అస్సలు సరిపోదు. పోనీ జూన్ ఆర్ జూలై ఆగస్ట్లోనే ప్లాన్ చేసుకోవచ్చు కదా బ్రో, డైరెక్ట్గా నవంబర్ డిసెంబర్ వరకు ఎందుకు అని మీకు అనిపించవచ్చు. నవంబర్ ఆర్ డిసెంబర్, ముఖ్యంగా డిసెంబర్లోని క్రిస్మస్ మంత్ అనేది చాలా బెస్ట్ మంత్. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి లాంగ్ రన్ ఆడడానికి కూడా చాలా బెస్ట్ అని చెప్పాలి. జేమ్స్ కెమెరాన్ గారు ఎక్కువ శాతం క్రిస్మస్ని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. ఆయన ఫిలిమ్స్ లాంగ్ రన్లో ఆడడానికి కూడా రీజన్ నెక్స్ట్ మంత్ జనవరి అంతా కూడా డ్రై పీరియడ్ హాలీవుడ్కి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్వెల్ ఫిల్మ్స్కి ఆ రేంజ్ లాంగ్ రన్ దొరకడం అసాధ్యం. హాలీవుడ్లో చాలా రేర్గా దొరికే లాంగ్ రన్, అండ్ ముఖ్యంగా మార్వెల్ ఫిల్మ్స్కి లాంగ్ రన్ ఉండదు. ఆ ఫిలిమ్స్ ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడెడ్ అనమాట. ఓపెనింగ్స్ హెవీగా వస్తాయి, కానీ ఫైనల్ రన్ అనేది 4 to 5 weeks లోపే ఆగిపోద్ది. ఆ తర్వాత ఆ రేంజ్ రన్ కంటిన్యూ చేయలేరు. దాంతోపాటు 2026 December 18th డ్యూన్ 3 మెసయా ఫిలిం కూడా ఉంది. ఎక్కువ శాతం రివ్యూస్ పరంగా మనం చూసుకున్నట్టయితే డెనీ విల్నోవ్ గారి ప్రోడక్ట్కి డ్యూన్ 3కి ఎక్కువగా క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ కానీ, మూవీ లవర్స్ నుండి ఆదరణ డూమ్స్డే కన్నా ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త డ్యామేజ్ అయితే పక్కాగా డూమ్స్డేకి జరుగుతుంది ఆ క్లాష్లోనే. అలానే 2027లోని సీక్రెట్ వార్స్ కూడా డిసెంబర్లోనే 1 year గ్యాప్లోనే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవతార్ థర్డ్ పార్ట్ ఈ ఇయర్ డిసెంబర్లో వస్తుంది, కానీ అవతార్ ఫోర్త్ పార్ట్ ఈ 2 years డిసెంబర్లో రాదు, కాస్త డిలే అవుతుంది. ఎందుకంటే అవతార్ 4కి కాస్త గ్యాప్ ఉంటుంది. ఎక్స్ట్రాగా తీయబోతున్న టెక్నాలజీ ఉందని చెప్పి ఇంతకు ముందే చెప్పేశారు. అండ్ ఎలానో అవతార్ కూడా డిస్నీదే కాబట్టి ప్రాబ్లం లేదు, వాళ్ళు పుష్ చేయాలనుకుంటే చేంజెస్ చేసేస్తారు. బట్ ముఖ్యంగా జేమ్స్ కెమెరాన్ గారికి డిసెంబర్ మంత్ బాగా ఇష్టం అనమాట. స్మాల్గా ఏదైనా చేంజ్ చేయాలి, స్మాల్గా పోస్ట్ పోన్ చేయాలనుకుంటే ఆయన ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో అస్సలు టార్గెట్ చేయరు. డైరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అని చెప్పి 1 year చేంజ్ చేస్తారనమాట. సో డూమ్స్డేకి అనుకున్న రేంజ్ లాంగ్ రన్ డిసెంబర్ కూడా దొరకకపోవచ్చు చాలా ఫిల్మ్స్ క్లాష్ వల్ల. ఆ ఫిల్మ్స్ యొక్క స్కెడ్యూల్ కూడా ఈ ఇయర్ మిడ్కి అనుకునే టైంలో స్టార్ట్ అవుతున్నాయి. మరి చూద్దాం ఏమవుతుందో. ఆల్రెడీ క్యాంగ్ డైనెస్టీ ప్లాన్ మొత్తం మారిపోయింది. స్క్రిప్ట్ని మార్చారు, కాస్టింగ్ని, క్యారెక్టర్స్ని మార్చారు, ఎంసీలో స్మాల్ చేంజెస్ చేసి ఈ సాగాని మరికొన్ని నెలల వరకు కంటిన్యూ చేస్తున్నారు. మరి చూడాలి అప్కమింగ్ ఫిలిమ్స్ అండ్ షోస్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అయితే మాత్రం స్కెడ్యూల్లోని చేంజెస్ చేయడంలో అయితే మాత్రం పడుతుంది. సో ప్రస్తుతానికి మరి ఇంకే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే స్క్రిప్ట్లోని చేయాలనుకున్న పాలిష్ కానీ, ఆ షూటింగ్ డిలేస్ కానీ అంతటికి కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద టైమే మిగిలిపోతుంది. ఒకవేళ వీళ్ళకి షూటింగ్ అక్టోబర్ నవంబర్లోనే కానీ కంప్లీట్ చేసుకున్నట్టయితే 1 year వరకు పోస్ట్ ప్రొడక్షన్ రీషూట్స్లో కానీ చేంజెస్ చేయాలనుకున్న అన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం కూడా లేదు. టెస్ట్ స్క్రీనింగ్లో కూడా ఏమైనా తేడా వచ్చినా మార్పులు చేర్పులు చేయడానికి అనుకున్నంత టైం వాళ్ళకు ఉంటుంది.
సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటా హాలీవుడ్లో షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఎలా అవుతుంది అండ్ ముఖ్యంగా ఏ రీజన్స్ వల్ల ఈ ఫిలిం పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పి. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో డౌట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా పక్కాగా యూజ్ అవ్వచ్చు హాలీవుడ్ గురించి అండ్ మార్వెల్ ఫిల్మింగ్ గురించి అండ్ రిలీజ్ డేట్స్ యొక్క స్కెడ్యూల్స్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.